ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోగానే ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా మా పార్టీ నుండి వేరే పార్టీకి సపోర్ట్ చేసినది అన్నాలి. తినేది మొగన్ సొమ్ము పాడేది మిండన్ పాట అన్నట్టు ఈ పార్టీలు ఉంటావు, ఈ పార్టీలో తిరుగుతావు, ఇంకో పార్టీకి కంగ్రాచులేషన్స్ అన్నాను పెడతావు. అరే మీరు పార్టీ మారితే మళ్ళా ఈ పార్టీలకు రారాదు. కేసీఆర్ సార్ చెప్పిండు, మళ్ళా మేము పుంజుకుంటాం, మళ్ళా మేము గెలుస్తాం, మళ్ళా మేము పవర్లకు వచ్చిన తర్వాత కాళ్ళు మొక్కినా గేటు దగ్గరకు రాని మీ గులాబ్ జెండా టచ్ చేయని అర్థమవుతుందా? ఏమనుకుంటుండు? ఒక్కొక్కడికి చుక్కాలు చూపిస్తాం. ఇది రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ప్రజా సేవ చేసే పార్టీ, బంగారు తెలంగాణ చేసిన పార్టీ. ఈ పార్టీ పెట్టినప్పుడు ఉట్టనోడు కూడా ఇప్పుడు బాగా ఓవర్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ దొరలకు ఢిల్లీ దొంగలు కాదు, దొరలు కాదు దొంగలు, ఆ దొంగలకు వత్తాసు వాడుతా ఉన్నారు. మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము గల్లీల్లో గర్జిస్తే ఢిల్లీ దొంగలకు గుండెల్లో భయం రేకెత్తాలి. అర్థమవుతుందా? ఈ గులాబీ జెండకు పొగరెక్కువ. మేము ఒక్క సీటు ఓడిపోయి ఒక్క సీటు కూడా రాకపోయినా మేము ఇంతే పొగరుగుంటాం, ఇంతే ఆత్మవిశ్వాసంతోనే ఉంటాం, ఇంతే బలంగా ఉంటాం, ఇంతే నమ్మకంగా ఉంటాం. జనాలు మోసం చేసినా జనాల కోసమే పోరాడతాం. ఎంతమంది వెన్నుపోటు ఓడిసినా మళ్ళా అందరినీ దగ్గర తీస్తాం, చేరదీస్తాం. గుర్తు పెట్టుకోండి, మీరు మూసుకుంటే మేము మూసుకుంటాం. మీరు ఓవర్ చేస్తే ఒక్క మాట అంటే నేను 100 మాటలు అంట. అర్థమవుతుందా? నేను మాత్రం తగ్గేది, ఎవ్వరు తగ్గినా నేను మాత్రం తగ్గ. గుర్తు పెట్టుకోండి. జై తెలంగాణ. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై.